147వ శ్లోకము. స్వర్గాపవర్గదా శుద్ధ జపాపుష్పనిభాకృతి ఓజోవతి ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రత. ఈ శ్లోకంలోని మొదటి నామము స్వర్గాపవర్గద. ఇది 764వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వర్గాపవర్గదాయై నమః అని చెప్పాలి. స్వర్గ అంటే భోగమును, అపవర్గ అంటే మోక్షమును, దా అంటే ప్రసాదించినది. మన చుట్టూ ఉండే వర్గము సువర్గమైతే మనం సువర్గలో ఉన్నట్లే. ఈ వర్గం కూడా కేవలం సామీప్యానికి సంబంధించిన విధంగా కాకుండా సంబంధాన్ని కలిగి ఉండాలి. వ్యక్తిగత కక్ష్యలో జీవించే ఇద్దరు వ్యక్తులు ఒక చోట చేరితే వారిద్దరి మధ్య సామీప్యం మాత్రమే ఉంటుంది, కానీ సంబంధం ఉండదు. ఇది సువర్గము ఎరుగని వారి స్థితి. సువర్గం అంటే గుంపులు గుంపులుగా మంచి విషయాలు, మంచి వస్తువులు, మంచి వ్యక్తులు కలిసి ఉండేలా చేయగలగడము అని కూడా అర్థం. మంచి వాళ్ళకి సద్వినియోగం తెలుస్తుంది, గొప్ప వాళ్లకు సద్వినియోగం తెలియాలని లేదు. అందుకని సువర్గంలో మంచివాళ్ళు అని మాత్రం వ్రాయటం జరిగింది. సువర్గంలో ఉన్నవారికి ధైర్యం తమ ప్రవర్తనలో ఉంటుంది అని తెలుస్తుంది. సువర్గం గురించి తెలియని వారు ధైర్యం బాహ్యమైన వాటి మీద ఆధారపడి ఉంటుందని అనుకుంటారు. అమ్మవారు సువర్గం సూచించే స్వర్గాన్ని అంటే భోగాన్ని ఇస్తుంది. సువర్గంలో వర్గం పెరుగుతూ ఉండవచ్చు, అంటే అనుభవించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండవచ్చు. కానీ అపవర్గంలో అవసరమైన వాటిని వదులుకోగలగడము, పేర్చుకోకుండా ఉండగలగడము తెలుస్తుంది. అవసరమైన వాటిని వదులుకోలేకుండా నెత్తి మీద బరువులా మోసేవాడు అపవర్గానికి అంటే మోక్షానికి దూరంగానే ఉంటాడు. అమ్మవారు ఈ అపవర్గం సూచించే మోక్షాన్ని ఇస్తుంది. అందుకని అమ్మవారికి స్వర్గాపవర్గద అనే నామం బిరుదుగా వచ్చింది. స్వర్గ సంబంధమైన భోగాలు కాలంతోనూ అనుభవించడంతోనూ తరిగిపోతాయి, కానీ అపవర్గ సంబంధమైన మోక్షానుభూతి కాలంతో గాని అనుభవించడంతో గాని తరగదు. దేవతలు స్వర్గ సంబంధమైన భోగాలు ఇవ్వగలరేమో కానీ అపవర్గ సంబంధమైన మోక్షాన్ని ప్రసాదించలేరు. రెంటినీ ప్రసాదించగలది అమ్మవారే. భోగ మోక్షములు రెంటినీ ప్రసాదించినదని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము శుద్ధ. ఇది 765వ నామము. ఇది 2 అక్షరాల నామం. ఈ నామంతో ఈ అమ్మవారికి నమస్కరించేటప్పుడు శుద్ధాయై నమః అని చెప్పాలి. శుద్ధ అంటే పరిశుద్ధురాలు. క్రిందటి నామాల్లో సూచించినట్లుగా రాగద్వేషాదులు లేకుండా త్రిగుణాతీతంగా సువర్గ అపవర్గాదాదులను అనుభవించే వారికి అమ్మవారు శుద్ధ స్వరూపంగా భావించి సాక్షాత్కరిస్తుంది. కంటికి అంటిన దుమ్ము, మలినము, కళ్ళజోళ్లకు అంటిన దుమ్ము ఇవి మాత్రమే కాక మనసుకు పట్టిన దుమ్ము తుడిచివేస్తే గాని పరిశుద్ధ జ్ఞానం కలగదు. దీన్ని నిరంజన దృష్టి అంటారు. ఈ శుద్ధత్వం వచ్చినప్పుడు కొత్త సత్యము గోచరించినప్పుడల్లా పాత సత్యాలు కొట్టివేయబడటం ఉండదు. పాత సత్యాలను మరికాస్త సమన్వయపరచుకోవడం వస్తుంది, మరింత బాగా అర్థం చేసుకోవడం వస్తుంది. సాధనలు వేదంలోంచి వేదాంతంలోకి అడుగుపెట్టినప్పుడు వేదం అంతం కాకూడదు. అంతమైతే తరించడానికి బదులు సాధకుడు అంతరిస్తాడు. విశ్లేషణాత్మక దృష్టి ఉన్నంత వరకు ఈ శుద్ధత్వము రాదు. సంయోగాత్మక దృష్టి వంటనే ఉంటుంది. 1 పరిశుద్ధురాలు, 2 శుద్ధత్వమును రూపముగా నొందినది అని ఈ నామానికి అర్థాలు. ఈ శ్లోకంలోని తర్వాతి నామం జపా పుష్ప నిభాకృతి. ఇది 766వ నామము. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జపా పుష్ప నిభాకృత్యై నమః అని చెప్పాలి. జపా పుష్ప మందార పువ్వు రంగుతో నిభా ఒప్పు, ఆకృతి ఆకారము కలది. ధ్యానము మౌనంగా జరగాలి, జపము నెమ్మదిగా జరగాలి, భజన నోరారా గొంతెత్తి పలికే విధంగా జరగాలి. జపానికి సంబంధం ఉన్న పుష్పము జపా పుష్పము. జపా పుష్పం అంటే మందార పువ్వు మొగ్గలాగా ఉన్న స్థితిలోంచి పువ్వు స్థితిలోకి వికసించడము. అతి నెమ్మదిగా జరిగే పుష్పము జపా పుష్పం. ఈ వికసించడాన్ని స్పష్టంగా చూడవచ్చును. అమ్మవారి నామాన్ని నెమ్మదిగా జపించినప్పుడు నెమ్మదిగా అమ్మవారు ప్రసన్నమవ్వడం కూడా స్పష్టంగా గమనించవచ్చును. అమ్మవారి ప్రసన్నతకు ఈ జపా పుష్ప వికాసానికి పోలిక ఉండబట్టే ఈ పుష్పానికి జపా పుష్పము అంటారు. మందార పుష్పమని మందా ప్లస్ ఆరతి ఇతి మందార స్పష్టంగా గమనించుటకు వీలుగలుగునట్టు నెమ్మదిగా కనిపిస్తున్నది అని ఈ పదాలకు అర్థము పేర్లు వచ్చాయి. అమ్మవారి దేహఛాయ కూడా ఈ మందార పుష్ప వర్ణంలాగానే ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల అమ్మవారికి జపా పుష్ప నిభాకృతి అని పేరు వచ్చింది.
అందుకే ధ్యాన శ్లోకాల్లో కూడా జపా కుసుమాభాసురాం జపా విధౌ అన్నారు. ఈ నామంలోని నిభా అనే పదాన్ని నీ ప్లస్ భా అని విడదీస్తే నిశ్శేషమైన వెలుగు అని అర్థం వస్తుంది. సువర్ణము బంగారు రంగు, పసుపు రంగు, జపాకుసుమ వర్ణము ఎరుపు రంగు, నీలవర్ణము ఈ 3 వర్ణాలను ధ్యానిస్తే 3 రకాల అనుభూతులు ఇస్తాయి. ముఖ్యంగా అమ్మవారి ఉపాసనకు జపాకుసుమము, బ్రహ్మోపాసనకు హిరణ్యవర్ణము, అవతారతత్వానికి తేలిగ్గా తెలుసుకోవడానికి నీలవర్ణము గుర్తించి ఆయా విధాలుగా ధ్యానిస్తే, ధ్యానాన్ని ఉపసానను కొనసాగిస్తే సత్ఫలితం తప్పకుండా కలుగుతుంది. మందార పువ్వు రంగుతో ప్రకాశించు ఆకారము గలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ఓజోవతి. ఇది 767వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓజోవత్యై నమః అని చెప్పాలి. ఓజస్ ప్లస్ వతి అంటే ఓజోవతి, ఓజస్సు కలిగినది. రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రము అని శరీరములో 7 రకాల ధాతువులు టిష్యూస్ ఉంటాయి. వీటినే సప్త ధాతువులు అంటారు. ఈ 7ంటిని కళ్ళతో చూడవచ్చు. అంటే ఇవి భౌతికమైన ధాతువులు. వీటిలో అన్నిటికంటే సూక్ష్మమైనది, అన్నిటికంటే విలువైనది శుక్రము. ఈ శుక్రము తర్వాత కూడా కొన్ని ధాతువులుంటాయి. వాటి పేర్లు ఓజోసి, సహోసి, బలమసి, భ్రాజోసి, దేవానాం, దామానామాసి, విశ్వమసి విశ్వయాయుః, సర్వమసి సర్వాయుః, అభిభూం ఓం అని సంధ్యావందనంలో సూచింపబడతాయి. ఇవి సూక్ష్మమైన ధాతువులే కానీ భౌతికమైనవి కావు కాబట్టి సూక్ష్మదర్శిలో కూడా వీటిని చూడలేము. తెలివిని, బలాన్ని ఎలా అయితే భౌతికంగా రూపాలుగా కళ్ళతో చూడలేమో, ఓజస్సు, సహస్సు, భ్రాజస్సు మొదలైన ధాతువులను కూడా కళ్ళతో చూడలేము. మన దేశం మారితే రసం అనే పదం సీరంగా మారుతుంది. అంటే రసాన్ని ఆంగ్లంలో సీరం అంటారు. పైన చెప్పిన సప్త ధాతువులో ఓజస్సు హృదయంలో అనాహత చక్రం వద్ద కలిపి ఉంచడము. దీనివల్లనే దివ్య ప్రేమ ఉద్భవించేది. ఈ దివ్య ప్రేమ ఉన్నవారికి ఎదుటివారిలో భౌతిక శరీరం కన్నా ఆధ్యాత్మిక శరీరం కనబడుతుంది. గర్భంలో పడటానికి శుక్రం కారణమైతే ఆ పైన గుండె కొట్టుకోవడము, శ్వాస ఆడము అలాంటివన్నీ ఈ ఓజస్సు వల్లనే జరుగుతాయి. దీన్ని అష్టమ ధాతువు అని కూడా అంటారు. ఓం అనే దాని నుండే పుట్టేది, దానిని పుట్టించేది కాబట్టి ఈ ధాతువును ఓజస్సు అన్నారు. ఈ ఓజస్సు శుష్కిస్తే ధారణ సామర్థ్యము, మెమరీ పవర్ తగ్గుతుంది. ప్రశ్న వేసిన టైంకి వర్జ్యం వచ్చినట్లు, రాహుకాలం వచ్చినట్లు బుర్ర పని చేయక సమాధానం చెప్పలేరు. మంచి గంధము, తులసి, కర్పూరము, యాలక్కాయలు, కొన్ని ఇతర సుగంధ ద్రవ్యాల సాన్నిధ్యం వలన ఈ ఓజస్సును పెంపొందించుకోవచ్చును. సంధ్యావందనంలో తెలుపబడిన సూక్ష్మధాతువులన్నింటికీ వేరువేరు ఉపయోగాలున్నాయి. సూక్ష్మధాతువులన్నీ ఆంగ్లంలో బేసిక్ టిష్యూస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. 1 ఓజస్సును కలిగి ఉన్నది, కలిగించున్నది. 2 ఓజస్సుగా మనలో ఉండునది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ద్యుతిధర. ఇది 768వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ద్యుతిధరాయై నమః అని చెప్పాలి. ద్యుతి అంటే కాంతిని, ధర అంటే ధరించున్నది. వెలుగుల ముద్ద అమ్మవారు. అరుణారుణ కాంతులను విరజిమ్మి అవయవ సంపద కల అమ్మవారిని ఈ ద్యుతిధర నామంతో ధ్యానం చేయాలి. ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు మొదలైన వాటి ద్వారా కాంతి బయటకు వ్యక్తమై ప్రసారమవుతుంది. అసలు కాంతి అనేది ఒకటి ఉంటే అది వ్యక్తమవడానికి ఈ సూర్యచంద్రాదులు ఇంధనంలా పనిచేస్తాయి. నూనె దీపం వెలుగుతుంటే నూనెలు, వత్తులు లాంటి వాళ్ళు ఈ సూర్యచంద్రాదులు అయితే అసలు కాంతి అమ్మవారు లాంటిదన్నమాట. అందరిలోనూ కాంతిని ధరించి ఉండేది నిజంగా నేను ఒక్కటే. ఈ నేనుతో సూచింపబడే అమ్మవారి ద్యుతిధర. కొందరి సౌందర్య వర్చస్సు ఉంటుంది, ఇది ఒక రకమైన ద్యుతి. మరికొందరిలో శౌర్య తేజస్సు ఉంటుంది, ఇది ఒక రకమైన ద్యుతి. ఇంకొందరిలో జ్ఞాన తేజస్సు, బ్రహ్మ తేజస్సు, ఇలా ఎన్నో రకాలైన తేజస్సులు ఉంటాయి. ఈ తేజస్సును కూడా ద్యుతి అంటే ఇన్ని రకాల తేజస్సుల రూపంలో ఉండే అమ్మవారి నామాన్ని ద్యుతిధర అనవచ్చు. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 కాంతిని ధరించున్నది, 2 అందరిలోనూ నేను వెలుగును ధరించి ఉండునది, 3 శౌర్య బ్రహ్మాది వివిధ తేజస్సులలో ఉండే కాంతిగా ఉండునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము యజ్ఞరూప. ఇది 769వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యజ్ఞరూపాయై నమః అని చెప్పాలి. యజ్ఞ అంటే యజ్ఞములను, రూప అంటే రూపముగా ఉండునది. నలుగురికి ఉపయోగపడే మంచి పని ఏదైనా యజ్ఞం అవుతుంది. వంటింట్లో తల్లి అన్నం వండి ఇంట్లోని వారికి పెట్టడము అనేక పాకయజ్ఞం దగ్గర నుంచి
ఉపన్యాసాల ద్వారా జ్ఞానాన్ని నలుగురికి పంచిపెట్టడం అనే జ్ఞానయజ్ఞము, లోక కళ్యాణార్థము పరిపాలకులచే నిర్వహింపబడి మహాయజ్ఞాల దాకా అన్ని యజ్ఞాలే అవుతాయి. యజనము అన్నా కూడా యజ్ఞమే. గృహస్థు తన ఇంట్లోని వారికి, ఇంటికి వచ్చిన వారికి, యాచించిన వారికి అందరికీ ఉపయోగపడే విధంగా పనులు చేయాలి కాబట్టి గృహస్థును గృహ యజమాని కూడా అంటారు. బ్రాహ్మణునికి చెప్పిన షట్కార్యాలలో యజనము, యాజనము కూడా ఉన్నాయి. వీటికి యజ్ఞాలు చేయడము అనే అర్థాలు. ఇక్కడ యజ్ఞము అంటే మంచి పనులే అనే అర్థం కూడా చెప్పాలి. బ్రహ్మాండ స్థాయిలో ప్రజాపతి యజ్ఞాలతో ప్రజా సంసర్గ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. మనుష్యులు దేవతలను ఉద్దేశించి యజ్ఞాలు చేస్తే ఆ దేవతలు ప్రసన్నమై ఎండ, వేడిమి, వర్షము, వెన్నెల మొదలైన వాటిని ఆ దేవతలు మనుషులకు అందే ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఒకరికి ఒకరు చేసుకునే పనులు కూడా యజ్ఞార్థ కర్మాలే. ఈ యజ్ఞార్థ కర్మల వలన విశ్వశ్రేయస్సు కలుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. సృష్టి స్వరూపిణి జగజ్జనని లోకమాత అయిన అమ్మవారికి కావలసింది ఇదే. విశ్వమూర్తిని సాక్షాత్తు యజ్ఞస్వరూపిడి అని యజ్ఞో వై విష్ణువు అంటారు. గతంలో కూడా తాను యజ్ఞస్వరూపుడని భగవానుడు చెబుతాడు. కానీ లోక కళ్యాణానికి ఉపకరించే పాకయజ్ఞము, అవిర్య యజ్ఞము, సోమయాగ, అంబ యజ్ఞముల వంటి యజ్ఞాలన్నీ అమ్మవారి రూపాలే, అమ్మవారి ఆజ్ఞలే అని అర్థం చేసుకోవాలి. యజ్ఞముల రూపముగా ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము ప్రియవ్రత. ఇది 770వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రియవ్రతాయై నమః అని చెప్పాలి. వ్రత అంటే వ్రతములందు, ప్రియ అంటే ప్రీతి కలది. దీక్ష అనే మాటను వేదాల్లో వ్రతము అంటారు. అన్నం న నింద్యాత్ తద్వ్రతం అన్నం సపరీక్షేత్ తద్వ్రయం తత్తరీయం. శ్రద్ధాభక్తులతో చేసే పుణ్యకార్యాలను, ప్రజోపయోగ కార్యాలను, దేవతారాధనను, అర్చనను, పూజోపనస్కారాదులన్నింటినీ వ్రతాలంటారు. ఏ దేవతను ఎలా అర్చించినా దేవతా స్వరూపాలన్నీ అమ్మవారే కాబట్టి శక్తి, భక్తి, శ్రద్ధ, దీక్షలు ఆత్మగుణాలు కాబట్టి అమ్మవారు వ్రతాలంటే చాలా ప్రీతి చెందుతుంది. ప్రియ అంటే ప్రియుడు అని అర్థము. అమ్మవారికి ప్రియుడు తన భర్త అయిన సదాశివుడే కాబట్టి సదాశివుని యందు వ్రత దీక్ష కలది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. ప్రియ అనే పదము ప్రేమను సూచించే పదము కాబట్టి 730వ నామంలో చెప్పినట్లుగా అమ్మవారు ప్రేమరూపం కూడా కాబట్టి ఆ ప్రేమను అందరికీ అందివ్వడంలో వ్రతంగా అంటే దీక్షగా వ్యవహరిస్తుంది కాబట్టి అమ్మవారు ప్రియవ్రత. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 వ్రతముల యందు ప్రీతి కలది, 2 సదాశివుడే వ్రతంగా గలది, 3 అందరికీ ప్రేమను పంచడంలో వ్రతంగా గలది.